ముందుగా సనాతన ధర్మ కుటుంబీకులందరికీ కూడా శుభాభివందనాలు. ఈరోజు నేను మీతో చర్చించాలనుకుంటున్న ఆలయం కోరికలు తీర్చే కర్పవల్లి అయినటువంటి తిరుపతమ్మ తల్లి గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. భక్తుల కోరిక తీర్చే కల్పవల్లి, పెళ్లిళ్ళు చేసుకునే కొత్త జంటలకు ఆమె ఆశీస్సులు కావాలని భక్తుల యొక్క ప్రగాఢ విశ్వాసం. ఆ దేవత కొలువుండే పవిత్ర పుణ్యక్షేత్రమే ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలులో ఉన్నటువంటి శ్రీ గోపయ్య సమేత తిరుపతమ్మ తల్లి యొక్క దేవస్థానం. ఇది ఉమ్మడి జిల్లాలో విజయవాడ శ్రీ కనకదుర్గమ్మ వారి దేవాలయం ఆలయం తర్వాత రెండవ స్థానంలో ఉంది. విజయవాడకు 70 కిలోమీటర్ల దూరంలో జగ్గయ్యపేట మరియు నందిగామకు 16 కిలోమీటర్ల దూరంలో ఉంది. నిత్యం ఆంధ్ర మరియు తెలంగాణ రాష్ట్రం నుంచి వచ్చే భక్తులతో అమ్మవారి యొక్క ఆలయం అలరారుతూ ఉంటుంది. 17వ శతాబ్దంలో పెనుగంచిప్రోలు సమీప గ్రామాల్లో సాక్షాత్తు శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి వరప్రసాదినిగా జన్మించినటువంటి తిరుపతమ్మ బాల్య దశలోనే సకల శాస్త్ర రంగమూర్తిగా పేరుగాంచింది. తల్లిదండ్రులు కొల్లా రంగమాంబ శివరామయ్యలకు పేరు తెచ్చే విధంగా తోటి బాలబాలికలకు జ్ఞాన మార్గం బోధిస్తూ యుక్త వయసు వచ్చినటువంటి తిరుపతమ్మను పెనుగంచిప్రోలులో సమీప బంధువులైన కాకాని వంశీయులైనటువంటి కృష్ణయ్య మరియు వెంగమాంబ దంపతుల కుమారుడైనటువంటి గోపయ్యకిచ్చి వివాహం చేస్తారు. తిరుపతమ్మ రాకతో కాకాని వారి కుటుంబం సకల సిరి సంపదలతో భోగభాగ్యాలతో వర్ధిల్లినప్పటికీ తోటికొడలు చంద్రమ్మ అసూయ వలన అత్త వెంగమామ మనసు మారడంతో అత్తింటి ఆరళ్ళు ఎక్కువైపోయినాయి. అదే సమయంలో కరువు తాండవించడంతో గోవులకు మేత కోసం గోపయ్య జీతగాళ్లతో కలిసి ఆవుల మందను తీసుకొని ఉత్తరాణ్యాలకు వెళ్ళాడు. కాలమహిమ అన్నట్టుగా తిరుపతమ్మకు కుష్ఠవ్యాధి సోకింది. దాంతో అత్త మరియు తోటికూడళ్ళు పట్టించుకోకుండా ఆమెను పశువుల పాకలోకి నెట్టేశారు. ఆ సమయంలో ముదిరాజు వంశానికి చెందినటువంటి పాపమాంబ ఆమెకు సేవలు చేసింది. ఆమె వంశానికి చెందిన వారే నేటికి ఆలయంలో పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. అలాగే ఆలయాల్లో జరిగినటువంటి కృతువుల్లో అన్ని కులాల వారికి ప్రాతినిధ్యం ఇచ్చే ఒకే ఒక ఆలయంగా పెనుగంచిప్రోలు ఆలయాన్ని మనం కనిపిస్తుంది. గోవుల మేత కోసం అడవులకు వెళ్ళినటువంటి గోపయ్య పులి రూపంలో వచ్చినటువంటి పెద్దమ్మ తల్లిని పోరాడి వీరమరణం పొందుతాడు. భర్త మరణాన్ని ముందుగానే ఊహించినటువంటి తిరుపతమ్మ ప్రాయోపవేశాలను నిర్ణయించుకుంటుంది. ఆనాటి మునిసమైనటువంటి కర్ల ముత్యాల నాయుడు కరణమైనటువంటి శ్రీశైలపతి సమీక్షంలో ఆమె యొక్క మహిమను చూపి భర్తతో పాటు సహగమనం చేస్తుంది. యోగాగ్నిలో తనువు చాలించినటువంటి చోట కాలక్రమంలో తన ప్రతిమతో పాటు గోపయ్య ప్రతిమ కూడా వెలుస్తుందని చెప్పింది. దానికి ముందు ఆమె పతివ్రత ధర్మాలను బోధించినట్టు కూడా మన చరిత్ర చెప్తుంది. తదుపరి పెద్దల సమక్షంలో ఆలయ నిర్మాణం జరగగా నేడు కోట్లాది రూపాయలతో సుందర నిర్మాణం రూపుదాల్చింది. పెళ్లిళ్ల సీజన్లో ప్రతిరోజు సుదూర ప్రాంతాల నుంచి సైతం భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి ఆలయ ప్రాంగణంలో పెళ్లిళ్లు చేసుకుంటారు. అమ్మవారి ఆలయంలో నిత్య కళ్యాణంతో పాటు ఏడాదికి ఒకసారి అంగరంగ వైభవంగా కళ్యాణ మహోత్సవం నిర్వహిస్తారు. యోగకిలో ప్రవేశించిన తర్వాత చితిమండల నుంచి తన భర్త ప్రతిమ తన ప్రతిమతో పాటు పసుపు కుంకుమలు వస్తాయని, ఆ రోజు నుంచి తనను కొలిచిన వారికి నిత్య సుమంగళితనం, సంతానం, సిరి సంపదలు వస్తాయని తిరుపతమ్మ చెల్లి చెప్పింది. అందుకు తగినట్టుగా ప్రధాన ఆలయంలో అమ్మవారి విగ్రహం చేతిలో కుంకుమ భరణ ఉంటుంది. అందుకే ఆమె సమక్షంలో కళ్యాణం చేసుకుంటే మంచిదని భక్తులు విశ్వసిస్తారు. సంతానం లేని వారు అమ్మవారి సన్నిధిలో ముడుపులు కడతారు. నిత్యం అన్నప్రాసనలు మరియు కుంకుమ పూజలు నిర్వహిస్తారు. తిరుపతమ్మ తల్లి అమ్మవారి పెద్ద తిరునాళ్ళ నాటు ఏటా మాఘ శుద్ధ పౌర్ణమి నుంచి 5 రోజుల పాటు, చిన్న తిరునాళ్ళు ఫాల్గుణ మాసంలో 5 రోజుల పాటు విశేషంగా పూజలు నిర్వహిస్తూ ఉంటారు. మరి తెలుసుకున్నారు కదా తిరుపతమ్మ తల్లి యొక్క దేవాలయ విశేషాలు. ఈ వీడియో చూసిన మీ అందరికీ కూడా కృతజ్ఞతలు. ముందుగా సనాతన ధర్మ కుటుంబీకులందరికీ కూడా శుభాభివందనాలు. ఈ రోజు నేను మీతో చర్చించాలనుకుంటున్న ఆలయం